మూవ్మెంట్ ఆఫ్ వేస్ట్ అండ్ స్టమక్. చేతుల మూవ్మెంట్స్ గురించి మనం ముందు నేర్చుకున్నాం. ఇంతవరకు మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ శరీర భాగాలన్నీ చాలా లూజ్ గా ఉన్నట్టు ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు అన్ని చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇక మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. అదే మూవ్మెంట్ ఆఫ్ వేస్ట్ అండ్ స్టమక్. మీ రెండు చేతులను నడుంపై ఉంచి రెండు కాళ్లను చాపండి. అలా చేయడం వలన అవి మీ భుజాలకు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు మీ నడుముని క్లాక్ వైజ్ గా 10 సార్లు తిప్పండి. 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పండి. ఒక్కొక్క వైపు 10 సార్లు తిప్పిన తర్వాత మనం నడుము ప్రక్కలను జర్క్ చేస్తూ ఉండాలి. ఈ పద్ధతిలో బాడీ ఆరోగ్యంగా ఉండడమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో రండి, మనం హిప్స్ హుషారుగా కదుపుదాం. దీన్ని రెండు వైపులా కనీసం 10 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు మీ నడుమును తిప్పండి. ఎలా తిప్పాలంటే డాన్స్ చేస్తున్నట్లుగా ఉండాలి. నాకు తెలుసు మీకు ఇది చాలా సరదాగా అనిపిస్తుందని. ఈ ఎక్సర్సైజ్ కేవలం నడుముకి, కడుపుకి ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది పిరుదులకి మరియు థైస్ కూడా మంచి ఎక్సర్సైజ్.